ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారత్. అత్యధిక జనాభా పెను సవాళ్లకు తెరతీస్తుంది. ముఖ్యంగా భారీ జనాభా గల ఈ సమిశాల దేశంలో అందరికీ ఆరోగ్యం అందించడం పెద్ద సవాల్. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఆరోగ్య రంగంలో ఒక దివ్య ఔషధంగా మారుతుంది. భారతదేశ జనాభా తరచూ ఒక సవాల్గా మారుతోంది. జనాభా విషయంలో చైనాను ఎప్పుడో అధిగమించిన భారత్ ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో కొనసాగుతోంది. ప్రపంచ జనాభాలో 17 నుంచి 18% మన దేశంలోనే ఉంది. అయితే దేశ జనాభా ఆరోగ్య సంరక్షణ రంగంపై గణనీయమైన భారాన్ని మోపుతోంది. మరోవైపు భారీ జనాభా దేశ మౌలిక సదుపాయాలపై కూడా ఒత్తిడిని కలిగిస్తోంది. అయితే ఇప్పుడు భారత్ ముఖ చిత్రం మారుతోంది. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ రంగం కృత్రిమ మేధస్సు సహాయంతో వేగంగా ఒక పెద్ద పరివర్తన వైపు కదులుతోంది. దేశంలో కృత్రిమ మేధ అంతకంతకు విస్తరిస్తోంది. అన్ని రంగాల్లో సమూలంగా మార్పులకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా భారత్లోని ఆరోగ్య సంరక్షణ రంగంలో పెను మార్పులకు కృత్రిమ మేధ దోహదపడుతోంది. అత్యాధునిక చికిత్సా విధానాలు, రోగ నిర్ధారణను సులభతరం చేయడం వంటి వాటిపై ఏఐ పెను ప్రభావం చూపుతోంది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఆరోగ్య రంగానికి సంబంధించి అనేక సాంకేతికతల ప్రదర్శనకు వేదికగా మారింది. వ్యాధుల చికిత్సను వేగవంతం చేయడంతో పాటు సులభతరం చేయడానికి సహాయపడే ఏఐ సాంకేతికత ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంది. ఏఐ ఇప్పుడు వైద్యులకు సహాయకుడిగా మారిందనడంలో అతిశయోక్తి లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత బలోపేతమవుతోంది. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ ఇకపై ఆసుపత్రులు, వైద్యులకే పరిమితం కాదు. డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు సరికొత్త దిశానిర్దేశంగా మారుతోంది. గతంలో సంక్లిష్టమైన వైద్య పరీక్షలు లేదా శస్త్రచికిత్సల కోసం పెద్ద నగరాల్లోని ఆసుపత్రులపై ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏఐ ఆధారిత స్కానింగ్ వ్యవస్థ సహాయంతో చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాధులను గుర్తించడం సాధ్యమవుతుంది. ఏఐ స్కానింగ్ వ్యవస్థ సహాయంతో టీబీ, క్యాన్సర్ లేదా గుండె జబ్బులు వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. వ్యాధిని ముందస్తుగా గుర్తించడం అంటే మెరుగైన, చౌకైన చికిత్సతో సమస్యకు పరిష్కారం చూపడం అవుతుంది. ఏఐ కేవలం రోగ నిర్ధారణకే పరిమితం కాలేదు. ఆధునిక శస్త్రచికిత్సలో ఏఐ నమూనాలు వైద్యులకు ఖచ్చితమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నాయి. ఆపరేషన్ల సమయంలో ఖచ్చితమైన కోతలు చేయడంలో, సంభావ్య ప్రమాదాల గురించి ముందస్తుగా హెచ్చరించడంలో, మానవ తప్పిదాలను తగ్గించడంలో సహాయపడుతున్నాయి. కృత్రిమ మేధస్సు సహాయంతో క్లిష్టమైన శస్త్రచికిత్సలు సైతం సురక్షితమైనవిగా మారుతున్నాయి. భారతదేశం ఏఐ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. భారతదేశంలో ఏఐ కోసం సమగ్ర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఏఐ మిషన్ కోసం 10,372 కోట్ల రూపాయల గణనీయమైన పెట్టుబడిని భారత ప్రభుత్వం పెట్టింది. దీనికోసం 38,000 కంటే ఎక్కువ జీపీయూలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 12 కంటే ఎక్కువ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించబడతాయి. తద్వారా దేశంలో ఏఐ అభివృద్ధికి భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.